ప్రతిపక్షాలకు ఓపిక లేకుండా పోయిందని అన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. గవర్నర్ ప్రసంగం సమయంలో కాంగ్రెస్ వాకౌట్ చేయడంపై మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగంలో ఏం అబద్దాలున్నాయో ప్రతిపక్షాలు చెప్పాలని అన్నారు. ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. నిర్మాణాత్మకమైన సూచనలు ఇస్తే స్వీకరించేందుకు రెడీగా ఉన్నట్లు చెప్పారు తుమ్మల. స్పష్టంగా చెప్పిందే చేసుకుంటూ ఇంకా చేయాల్సిన దానికి మీరు సూచనలు ఇవ్వమంటే సూచనలు ఇచ్చే శక్తి లేదు, పాలించే శక్తి లేదు, పాలిస్తూ ఉంటే చూసేటటువంటి బుద్ధి కూడా మీకు లేదు. కాబట్టి దయచేసి ఇక నుంచైనా ఇంకా 2 సంవత్సరాల చిల్లర టైం ఉంది. మీరు ఒకళ్ళు అరిచి గీపెట్టినా కూడా మేము అనుకున్న ఈ పథకాలు కానీ ఇంకా అనుకున్నటువంటి కొనసాగుతున్నటువంటి పథకాలు కానీ మీరు ఎంత గీపెట్టినా అవి పూర్తి చేస్తాం. వీళ్ళు ఆందోళన చెందటమే కానీ ప్రజలు ఎక్కడ ఆందోళనలో లేరని తెలిసిపోయింది. కొంతమంది పోరు యాత్రకు పోయారు. మీ పోరాటం మాకు అవసరం లేదని ఆ ప్రజలు నిర్లిప్తంగా ఉన్నారు. ప్రజలు స్వచ్ఛంగానే టీఆర్ఎస్ పార్టీని, ప్రభుత్వాన్ని గత 2-2.5 సంవత్సరాలుగా ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఆస్వాదిస్తున్నారు. ఇందుట్లో గవర్నర్ గారు చెప్పిన ఏ కార్యక్రమం కూడా అబద్ధాలకు సంబంధించి ఉంటే ఈ ప్రభుత్వం రేపు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంది. మీరు అడగడానికి దమ్ముందా అని చెప్పి నేను అడుగుతున్నా. మొన్న మీరు